నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో మెరుగులు పెట్టే ప్రక్రియలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంశాలను ఇతర అభివృద్ధి చెందినటువంటి కంట్రీల్లో, అంటే ప్రధానంగా దక్షిణ కొరియా చియాన్లో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ పర్యటించడం జరుగుతుంది. అక్కడ పర్యటించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మెరుగైన వసతులను ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్న ప్రజలకు ఏ విధంగా అందించాలి అనేటటువంటి ప్రక్రియలో భాగంగా వీరందరూ కూడా అక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ కనుక మనం గమనించినట్లయితే చియాంగ్ చోవెన్ అనేటటువంటి ఒక వాగు ఏదైతే ఉందో ఆ వాగు 1990లో చాలా దుర్గంధభరితంగా ఉండేది. ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాటర్ అక్కడ ఉండేది. ఆ వాటర్ మూలంగా కూడా చాలా ఇబ్బందికర పరిణామాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ పరిణామ ప్రక్రియలో తర్వాత రోజుల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి వాటర్ కానీ, అదేవిధంగా చాలా శుభ్రమైనటువంటి వాటర్ని కానీ, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చినటువంటి ఆ చియాంగ్ చోవెన్ వాగుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా ఐ&ఐ మినిస్టర్గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఐ&ఐ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు, అదేవిధంగా సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు, వీరందరితో కూడినటువంటి బృందం అంతా కూడా అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ పర్యటించిన సందర్భంలో అక్కడ గతంలో ఏ విధంగా దుర్గంధభరితంగా ఉండేది ఆ వాగు వాటర్, ఆ తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఆహ్లాదభరితంగా ఎంతోమందికి ఉపయోగపడే విధంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి వాటర్ ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా అది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా వారందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఏ విధంగా పరిణామ ప్రక్రియలో ఆ వాటర్ దుర్గంధభరంగా ఉన్నటువంటి వాటర్ మంచి వాటర్గా ఏ విధంగా మారింది, అదేవిధంగా అది ఒక పర్యాటక ప్రాంతంగా ఏ విధంగా మారింది అనేటటువంటి అంశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అందరితో కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అనేది కనుక మనం గమనించినట్లయితే మన ప్రాంతంలో, మన అమరావతిలో కనుక గమనించినట్లయితే కొండవీటి వాగు లాంటివి ఉన్నాయి. దాని మూలంగా అనేక రకాలైనటువంటి విపత్తులు కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో ఈ వాగుకు సంబంధించినటువంటి విపత్తులు రాకుండా ఉండటానికి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాలైనటువంటి వాగులు, అదేవిధంగా నదులు కూడా దుర్గంధభరితంగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఉపయోగం లేనటువంటి వాటర్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వాటర్ని కావచ్చు వాళ్ళు ఏ విధంగా దాన్ని యూటిలైజ్కి తీసుకొచ్చారు, గతంలో ఎందుకు పనికిరానటువంటి వాటర్ని ఏ విధంగా యూటిలైజ్కి తీసుకొచ్చారు, ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేశారు అనేటటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి అక్కడ అధికారులందరూ కూడా అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా క్రోడీకరించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆ వాటర్ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేది ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కనుక గమనించినట్లయితే సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి విదేశాల్లో, అంటే దక్షిణ కొరియా ప్రాంతంలో చియాన్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని స్వయంగా తెలుసుకోవడానికి కన్నబాబు అండ్ మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, వీళ్ళందరూ కూడా స్వయంగా కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఆ అభివృద్ధిని మన ప్రాంతంలో ఏ విధంగా చేయాలనేటువంటి అంశానికి సంబంధించి చాలా దృష్టి పెట్టినట్టయితే కనబడుతుంది. మొత్తానికి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, అక్కడ జరిగినటువంటి వాగుకు సంబంధించినటువంటి పరిణామ ప్రక్రియ మొత్తం కనుక ఇక్కడ అమలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మన ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దుర్గంధభరితంగా ఉన్నటువంటి వాగులు కానీ, నదులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇదే సక్సెస్ అవ్వాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఇదే ఈరోజు తాజా వార్తలు.